చూసుకోవాలి. నెక్స్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మన కిడ్నీస్ ఏదైతే కరెక్ట్‌గా ఫంక్షనింగ్ చేస్తూ ఉంటది. మీరిప్పుడు డయట్ ఎక్కువ కరెక్ట్‌గా వాడట్లేదంటే మీకు మెడిసిన్స్ అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అయితూ ఉంటది. అప్పుడు డోసేజెస్ ఎక్కువైపోయిందనుకోండి మీ కిడ్నీస్ అనేది ఫంక్షనింగ్ లేక అయిపోతది. సో, దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ ఫుడ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. సో, మార్నింగ్ లేచిన వెంటనే చిన్నగా మీరు ఒక బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ 2 ఇడ్లీ, 2 దోసాస్, చిన్న బౌల్ ఆఫ్ ఉప్మా తీసుకుంటే సరిపోతది. ఓకే. నెక్స్ట్ బ్రంచ్‌లో మీరేం తీసుకోవాలి? రా వెజిటబుల్స్ ఏదైనా పెట్టుకోండి. లైక్ కీరా, క్యాబేజ్ ఇలాంటివి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు లంచ్ అనేది మనకు కంప్లీట్ లంచ్‌లో ఒక చిన్న బౌల్ రైస్, 2 చపాతీస్, ఏదైనా ఒక వెజిటబుల్ కర్రీ, మళ్ళీ మీ సాంబారు, దాలు, ఒక కప్ కర్డ్, నెక్స్ట్ బటర్ మిల్క్. ఇది మీది కంప్లీట్ డయట్ ఇన్ ద లంచ్ ఉంటది. నెక్స్ట్ ఈవినింగ్ రాంగానే స్నాక్స్‌లో మీరు బేసికలీ మురుమురాలు గాని, అటుకులు గాని, లేదంటే ఒక కప్ టీతో పాటు ఒక 2 మారీ లైట్ బిస్కెట్స్ తీసుకోండి. షుగర్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ అవాయిడ్ చేయాలి మీరు. స్వీట్స్, కార్బోహైడ్రేట్ రిచ్ ఏదైతే ఉంటదో అవన్నీ అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్ ఏమైతే ఉంటదో అది కంప్లీట్ అవాయిడ్ చేయాలి. నైట్ వచ్చేసి మీరు డిన్నర్‌ల రాగి గాని, లేదంటే జొన్న రొట్టి, పుల్కాస్ ఇదేదైనా సరే ఒక 2 తీసుకొని పడుకునే ముందు మీకు ఇంకా ఆకలైతుంది అంటే ప్లెయిన్ మిల్క్ తీసుకోండి గానీ, వేరే ఏ రకమైన ఎక్స్‌ట్రా ఫుడ్స్ అలాంటివేది యాడ్ చేసుకోవద్దు. టైంకి కరెక్ట్‌గా మెడిసిన్స్‌తో పాటు మీ డయట్. డయట్‌తో పాటు మీరు 2 పూటలు ఎక్సర్‌సైజెస్ అనేది చాలా అవసరం ఉంటది. మార్నింగ్ ఒక 1 అవర్ వాక్, ఈవినింగ్ ఒక 1 అవర్ వాక్ కంపల్సరీ. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది వాకింగే కాక మీరు ఇప్పుడు నేను బయటకి వెళ్ళలేను, ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ఎక్సర్‌సైజెస్ చేయండి, యోగా చేయండి. ఏదో ఒకటి చేసి మీ ఫిజికల్ బాడీ అనేది మనకు కొంచెమైనా వర్క్ అనేది ఉండాలి. ఆ వర్క్స్‌ని మీరు మీ దాంట్లో యాడ్ చేసుకోండి. దీంతో పాటు మీరు ఇంకా కొన్ని ఫుడ్స్, ఫంక్షన్స్ ఏదైనా ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని అలాంటి హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటూ మీరు మంచిగా అన్నీ ఫాలో అయినారంటే దీని నుంచి మీకు చాలా రిలీఫ్ ఉంటది. థాంక్ యూ.